సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అవినాష్. ముందుగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సో ఈరోజైతే మా విలేజ్లో ఉన్న 2 టెంపుల్స్కి అయితే నేను వెళ్తున్నా. 2 కూడా రామాలయాలే. సో రాముడి టెంపుల్సే 2 కూడా. శ్రీరామనవమి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అక్కడ. సో అక్కడికి వెళ్ళి అది ఏంటనేది 2 టెంపుల్వి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఇంకెందుకు లేటు, వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా విలేజ్లో ఉండే 2 రామాలయాల్లో ఇది ఒకటి అనమాట. సో లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేద్దాం రండి. మనం వెళ్ళటంతోనే ఊరేగింపు విగ్రహాలు ఉంటాయి కదా, వాటి పునఃప్రతిష్ఠ సందర్భంగా అనమాట విగ్రహాలను అయితే సిద్ధం చేస్తున్నారు చూడండి. ఊరేగింపు కార్యక్రమం పూర్తయిన తర్వాత విగ్రహాలను అయితే ఒక టేబుల్ మీద పెట్టి పూజకైతే రెడీ చేస్తున్నారు. ఇంకా పంతులు గారు ఈ రంగు బియ్యంతో వేస్తున్న ముగ్గులైతే ఈ పూజకే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మాటల్లోనే పూజ కూడా స్టార్ట్ అయింది. నమస్కారం చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. పంతులు గారు అయితే ఒక్కొక్క దంపతులకు కూడా గంధం రాసి బొట్లు పెట్టి పూజకి ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి. హిందూ మత సాంప్రదాయ ప్రకారం ఎటువంటి శుభకార్యం అయినా కానీ ఫస్ట్ అయితే గణపతి పూజతోనే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా గణపతి పూజ స్టార్ట్ చేసేసారు. పూజలో భాగంగా ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు మనోళ్ళు. మనం ట్రైన్ ఆర్ బస్సులో ట్రావెల్ చేయాలంటే మనకి టికెట్ ఎంత ఇంపార్టెంటో ఈ హోమంలో పూజ చేయాలంటే దంపతులకి ఈ పసుపు తాడుతో కలిసిన కంకణం కూడా అంతే ఇంపార్టెంట్ అంట. ఒక పచ్చని మేట మీద దంపతులు, పండితులు, వాళ్ళ ఎదురుగా అందమైన ముగ్గులు, ఇంకా కలసంలో కొబ్బరికాయలు, ఇవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది అసలు. ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ కంకణాలకి పూజ చేసి హారతులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పూజ చేసిన కంకణాలని సీతారాముల వారికి కూడా కడుతున్నారు మన పంతులు గారు చూడండి. సీతారాముల వారికి కట్టడం పూర్తయిన తర్వాత పూజలో కూర్చున్న దంపతులకు కూడా కడుతున్నారు. అదేంటి అన్నీ ఖాళీ కలశంలో ఏదో తిప్పుతున్నారు అనుకుంటున్నారా? మన హిందూ సాంప్రదాయంలో దైవంతో సమానంగా కొలిచే గోవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, ఇంకా గో విసర్జన అదే పేడ అండి. ఇలా వీటన్నిటిని కలిపి పంచామృతంగా తయారు చేస్తున్నారు. పంతులు గారు సీరియస్ గా కలశంలో కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టడానికి జాకెట్ ముక్కనైతే ఎలా ముడత పెడుతున్నారో చూడండి. ఇంకా ఈ పూజలు అందుకున్న రాములవారి విగ్రహాలకి జలాభిషేకం ఇంకా పాలాభిషేకం చేయించడానికి ఈ డ్రమ్స్ని అయితే కడిగి బొట్లు పెట్టి సిద్ధం చేస్తున్నారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి, రామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఈ అభిషేకాలకి విగ్రహాలను అయితే తీసుకొస్తున్నారు.
విగ్రహాలని డ్రమ్స్లో పెట్టేసి అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు. తన్న ఇంద్ర వరుణ బృహస్పతితా పునంద పునః పునః హిరణ్యవర్ణాదిగోయాపవంతే యా సాగో రాజా నందనక్రాస్తానాపవంతే శివేన ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఈ అభిషేకంలో వాటర్ యూజ్ చేశారు ఓకే, కానీ పాలు ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క గ్లాస్ పాలు ఇలా వేస్ట్ చేస్తుంటే కొంచెం బాధగా అనిపించింది నాకైతే. అలా అని ఇప్పుడు మనం మారాలనుకున్న మారలేండి, తరాల నుండి వస్తున్న ఆచారాలు కదా. ఇంకా మన వీడియోలోకి వస్తే ఆడవాళ్ళందరితో దీపాన్ని వెలిగిస్తున్నారు. మన పంతులు గారు అయితే రంగుల ముగ్గు ఇంకా వేస్తున్నారు. బట్ లేట్ అయినా కానీ ముగ్గులు మాత్రం సూపర్గా వస్తున్నాయి అసలు. అండ్ ఇప్పుడు వరకు జరిగింది మొదటి రోజు పూజ. మొదటి రోజులో హోమం కూడా చేశారు. బట్ కొంచెం పని ఉండటం వల్ల ఆ హోమం వీడియోస్ అయితే నేను చేయలేకపోయా. ఇంకా మనం రెండో రోజు పూజలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీపాన్ని వెలిగించి కొబ్బరికాయలు అయితే తెగ కొడుతున్నారు చూడండి. మొత్తానికి తలంబ్రాల కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది. తీసుకోండి స్వామివారి నమస్కారం చేసుకోండి. స్వామివారి నమస్కారం మనస్ఫూర్తి నమస్కారం చేసుకోండి. ఇంకా ఈ టెంపుల్లో ఉండే విగ్రహాలు ఇవే అండి. పంచుకట్టు, పూలమాల, తులసిమాలతో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇంకా ఫైనల్ ఘట్టం పల్లకి మీద రాముల వారిని కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించే టైం కూడా వచ్చేసింది. మా వాళ్ళంతా విగ్రహాలను అయితే తీసుకొస్తున్నారు పల్లకులో పెట్టడానికి. ఆహా, అందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని ఇలా చేస్తుంటే చూడటానికి ఎంతో బాగుంది కదా. ఇంకా ఈ ఊరేగింపుకి స్పెషల్ అట్రాక్షన్
పల్లకిలో శ్రీరాములు వారు వెళ్తుంటే భలే ఉంది అసలు. అలాగే వీడియో స్టార్టింగ్ లో మీకు ఒక మాట చెప్పా కదా, మా విలేజ్ లో మొత్తం 2 రామాలయాలు ఉన్నాయని. ఇదే ఆ 2వ రామాలయం. ఇక్కడ కూడా శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. వాటిని కూడా ఈ వీడియోలో యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ వీడియో లెంత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాస్తంత క్లమ్జీగా కూడా అయిపోతుంది ఎడిటింగ్ టైంలో. సో ఈ టెంపుల్ ఉత్సవాలు కూడా సపరేట్ గా వీడియో చేసి పెడతా, వాటినైతే మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. ఒక చిన్న పల్లెటూరులో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య ఒక అందమైన గుడి. ఆ గుడిలో ఉండే దేవుడికి ఉత్సవాలు జరిపించడానికి ఊరంతా ఇలా ఏకమై వచ్చి ఉత్సవాలు జరిపిస్తుంటే చూడడానికి భలే అనిపిస్తుంది అసలు. ఇంకా మా వాళ్ళు పల్లకి మోసేది చూడండి ఒకసారి. తన డాన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న ఈ పాపకి మనీ ఎలా ఇస్తున్నారో చూడండి. ఫైనలీ ఊరంతా తిప్పి ఊరేగింపు అయిపోయిన తర్వాత రాముల వారికి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా ఊరేగింపు పూర్తయిన తర్వాత స్వామివారిని ఉయ్యాల్లో వేసే కార్యక్రమం ఇప్పుడైతే జరగబోతుంది. స్వామివారిని ఇంకా సీతమ్మ తల్లిని ఇద్దరిని కలిపి ఉయ్యాల్లో అయితే వేస్తున్నారనమాట. సో ఇలాంటివి ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారిని అయితే పడుకోబెట్టేశారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఇంకో 3-4 డేస్లో 2వ టెంపుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, దాన్ని కూడా ఈ వీడియోలాగా ఆదరించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.